తెలంగాణ పండుగలు. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంతానికి మాత్రమే ప్రత్యేకమైన పండుగ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగను ఆశ్వయుజమాసం శుద్ధ పాడ్యమి రోజు నుండి వరుసగా 9 రోజులు జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ కోసం ఆడపడుచులు తమ పుట్టింటికి వచ్చి జరుపుకుంటారు. బతుకమ్మ పండుగలో ప్రధానాంశాలు పువ్వులు, నీరు, ప్రకృతి. తంగేడుపూలు, గునుగుపూలు, బంతి, చామంతి, కట్లపూవు, తామెర, దోసపువ్వు, గడ్డిపువ్వు మొదలగు పూలను ఒక పళ్లెంలోనో తాంబాళంలోనో వెదురు పల్లకిలోనో ఎత్తుగా పేర్చి పైన పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. బతుకమ్మల చుట్టూ తిరుగుతూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ పాటలు పాడుతారు. చాలాసేపు ఆడిన తరువాత మగవారు బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం తరువాత పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు మళ్లీ గౌరీపూజ చేసి ఇత్తినమ్మా, వాయినం పుచ్చుకుంటినమ్మా, వాయినం అంటూ వాయినాలిచ్చి పుచ్చుకుంటారు. పసుపు గౌరమ్మను స్త్రీలు పవిత్రమైనదిగా భావించి ఆ పసుపును తమ మంగళసూత్రాలకు రాసుకుంటారు. బతుకమ్మ పండుగను 9 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, చివరిదైన 9వ రోజు సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు. 6వ రోజు బతుకమ్మ ఆడరు. 6వ రోజును అలిగిన బతుకమ్మ లేదా అరెమంటారు. గౌరమ్మ శివుడి భార్య, పార్వతికి మరో పేరు కాబట్టి మొదటి రోజు శివాలయాల్లో బతుకమ్మలాడుతారు. బతుకమ్మ పండుగ వల్ల మాంగల్యబలం, సంపద, క్షేమలాభాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. మలీద, మళ్ళీల ముద్దలు. సద్దుల బతుకమ్మ రోజు నైవేద్యంగా మలీదను సమర్పిస్తారు. మొక్కజొన్న లేదా బియ్యంపిండితో చేసిన రొట్టెలను చిన్న చిన్న ముక్కలుగా చేసి దానికి బెల్లం పాకం కలిపి మలీద ముద్దలు చేస్తారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ. నైవేద్యం నువ్వులు, నూకలు. ఎంగిలిపడ్డాక అంటే తిన్నాక బతుకమ్మను పేరుస్తారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ. నైవేద్యం ఉడకబెట్టిన పప్పు, బెల్లం, అటుకులు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ. నైవేద్యం తడిబియ్యం, పాలు, బెల్లం. నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ. నైవేద్యం తడిబియ్యం, పాలు, బెల్లం. ఐదవ రోజు అట్ల బతుకమ్మ. నైవేద్యం అట్లు. ఆరవ రోజు అలిగిన బతుకమ్మ. నైవేద్యం బతుకమ్మ ఆడరు. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ. నైవేద్యం బియ్యపు పిండిని వేపపండ్ల ఆకారంలో చేసి సమర్పిస్తారు. ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ. నైవేద్యం వెన్న, నువ్వులు, బెల్లం. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ. నైవేద్యం సత్తుపిండి, నువ్వుల పిండి, బెల్లం. బతుకమ్మ ఆడిన తరువాత ఇంటి నుండి తెచ్చిన ఫలహారాలు లేదా నైవేద్యం ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. 2014 జూన్ 16న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. తెలంగాణ బతుకమ్మ పాటల మీద పరిశోధన చేసి తెలంగాణ బతుకమ్మ పౌరాణిక, సామాజిక, సాంస్కృతిక భాషా పరిశీలన పేరుతో గ్రంథాన్ని రాసినది బందారు సుజాత శేఖర్. బొడ్డెమ్మ, బొడ్డి అంటే చిన్నపిల్ల అని అర్థం. బొడ్డెమ్మను పెళ్లికాని పిల్లలు మాత్రమే ఆడతారు. బతుకమ్మను తల్లుల పండుగగా, బొడ్డెమ్మను పిల్లల పండుగగా పిలుస్తారు. బొడ్డెమ్మ పండుగ భాద్రపద మాసంలో బహుళ పంచమి రోజు నుండి మహాలయ అమావాస్య వరకు కనీసం 9 రోజులు జరుపుకుంటారు. పండుగ మొదటి రోజు ఒక పీటమీద పుట్టమన్నుతో బతుకమ్మ ఆకారంలో త్రికోణ గోపురంగా నిర్మించి దాని చుట్టూ తంగేడు, గన్నేరు, కట్లపూలతో అలంకరిస్తారు. అలాగే బియ్యంతో ఒక కలశాన్ని తయారుచేసి కొత్త రవిక బట్ట, పసుపు ముద్దతో గౌరమ్మను చేసి పసుపు కుంకుమలతో పూజిస్తారు. కుటుంబంలోని ఆడపిల్లలందరూ సమిష్టిగా ఈ పండుగ జరుపుకుంటారు. సాయంత్రం ఆరుబయట పుట్టమన్నుతో అలికిన స్థలంలో ఈ బొడ్డెమ్మను పెట్టి దాని చుట్టూ తిరుగుతూ పాటలు పాడి పప్పు బెల్లం ఆరగింపుచేసి ప్రసాదంగా స్వీకరిస్తారు. బొడ్డెమ్మ పండుగ చివరి రోజున కలశంలో 9 రోజులు పోసిన బియ్యంతో పాయసం తయారుచేసి ఆరగింపుచేసి సామూహికంగా భుజిస్తారు. బొడ్డెమ్మ నుండి దసరా వరకు గల పండుగలు బొడ్డెమ్మ మైనస్ పితృ అమావాస్య, మైనస్ బతుకమ్మ, మైనస్ దసరా. బోనాల పండుగ. బోనం అనగా భోజనం. గ్రామదేవతలకు భోజనాలు సమర్పించే పండుగ బోనాల పండుగ. బోనాల పండుగ తంతును ఊరడి అని వ్యవహరిస్తారు. తెలంగాణ ప్రజలు బోనాల పండుగను ఆషాఢమాసంలో జరుపుకుంటారు. బోనాల సందర్భంగా గరగ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొత్త కుండలో పాలు, బెల్లం, అన్నంతో నైవేద్యాన్ని తయారుచేసి
ఆ కుండపైన ఒక దీపం వెలిగిస్తారు. కుండ చుట్టూ పసుపు, కుంకుమ, వేపరెమ్మలతో అలంకరించి, తలపై పెట్టుకుని, డప్పు వాయిద్యాలతో అమ్మవారి గుడికి తీసుకువెళ్లి బోనాన్ని సమర్పిస్తారు. బోనాల పండుగ సమయంలో మహంకాళి అమ్మవారిని ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, నూకాలమ్మ మొదలగు పేర్లతో అమ్మవారికి బోనం సమర్పిస్తారు. పోతురాజు గ్రామదేవతల సోదరుడైన పోతురాజు ఒంటినిండా పసుపు, కుంకుమ పూసుకుని, కాళ్లకు గజ్జెలు కట్టుకుని, చేతిలో కోరడా పట్టుకుని, డప్పు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేస్తాడు. ఒకప్పటి బైండ్ల పూజారి ప్రతిరూపమే ఈ పోతురాజు. పోతురాజు పూజా కార్యక్రమాల ప్రారంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడతాడు. పూనకం వచ్చిన పోతురాజుకు భక్తులు మేకపోతును అందిస్తారు. పోతురాజు తన దంతాలతో ఆ మేకపోతు మెడను కోరికి, తల, మొండెం వేరుచేసి పైకి ఎగురవేస్తాడు. దీనినే గావు పట్టడం అంటారు. బోనాల పండుగ ఆషాఢమాసం మొదటి ఆదివారం గోల్కొండ కోటలోని ఎల్లమ్మ ఆలయం వద్ద ప్రారంభమవుతుంది. తదుపరి వారం ఉజ్జయిని మహంకాళి, సికింద్రాబాద్, బల్కంపేట, ఎల్లమ్మ ఆలయాలలో పండుగ జరుపుకుంటారు. చివరకు పాతబస్తీలోని హరిబౌలిలోని అక్కన్న, మాదన్న దేవాలయము వారి ఘటముతో ఏనుగు అంబారీపై, అశ్వాల మధ్య అక్కన్న, మాదన్న, బొమ్మల నడుమ ఊరేగింపు మొదలయ్యి సాయంత్రానికి నయాపూల్ వద్ద ఘటముల నిమజ్జనంతో ముగుస్తుంది. సంవత్సరం 1908లో మూసినది వరదల వల్ల తీవ్ర నష్టం జరుగుతున్న సందర్భంలో మీర్ మహబూబ్ అలీఖాన్ ఆరో నిజాం హిందూమత సాంప్రదాయాల ప్రకారం మీరాలమండి వద్దగల మహంకాళి దేవతకు బోనం సమర్పించాడని పేర్కొంటారు. ఘటోత్సవం ఘటమంటే అమ్మవారి ఆకృతిలో అలంకరించిన రాగి కలశం. ఘటోత్సవం అంటే కలశంతో ఎదురెళ్ళి అమ్మవారికి స్వాగతం పలకడం. అమ్మవారిని ఆవాహన చేసి పురవీధుల్లో ఘటాన్ని ఊరేగిస్తారు. ఫలహారం బండ్ల ఊరేగింపు బోనాల రోజు కాని మరుసటి రోజు కాని భక్తులు తమ ఇళ్లలో అమ్మవారికి ఇష్టమైన ఫలహారాలను తయారుచేసి వాటిని బండిలో ఉంచి ఊరేగింపుగా తీసుకువెళ్లి ఫలహారాలను అందరికీ పంచుతారు. రంగం రంగమనేది బోనాల పండుగ రెండవ రోజు ఉదయం జరుగుతుంది. పండుగ మరునాడు పూనకం వచ్చిన శివసత్తులు వేపమండలు పట్టుకుని, జుట్టు విరబోసుకుని, మొహం నిండా పసుపు పూసుకుని, బోర్లించిన పచ్చి మట్టికుండపై నిలబడి భవిష్యవాణి చెపుతారు. ఈ పచ్చికుండను కుమ్మరి రత్తయ్య వంశీయులు తయారుచేస్తారు. అమ్మవారి పూజారిగా ముదిరాజ్ కులస్తురాలు బోనాల రోజు ఉపవాసం చేసి తరువాత రోజు రంగం పేరుతో భవిష్యవాణి చెబుతుంది. ఆమె చుట్టూ చేరిన ప్రజలలో గ్రామ పెద్దలు గ్రామ ప్రజల శ్రేయస్సు కోరి ప్రార్థనలు జరుపుతారు. బోనాల పండుగను తెలంగాణ ప్రభుత్వం 2014 జూన్ 16న రాష్ట్ర పండుగగా ప్రకటించింది. మకర సంక్రాంతి పుష్యమాసంలో సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి జరుపుకుంటారు. ఈ పండుగ సమయంలో రైతులు పంట చేతికొస్తుంది కావున ఈ పండుగను హార్వెస్టింగ్ సీజన్ ఫెస్టివల్ అని కూడా అంటారు. ఈ పండుగను 3 రోజులు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ. భోగి సంక్రాంతి రోజు వాకిట్లో ముగ్గులు వేసి ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను వాటిపై ఉంచుతారు. కనుమ రోజు పశువుల పండుగ అంటారు. ఆవులను పూజిస్తారు. మహాశివరాత్రి శివ, పార్వతుల వివాహం జరిగిన రోజు శివరాత్రి. శివరాత్రి మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజు జరుపుకుంటారు. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వపత్రములతో పూజ చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేస్తారు. హోళీ ఫాల్గుణ పౌర్ణమినాడు ఈ పండుగను జరుపుకుంటారు. చలికాలం వెళ్లి వేసవి వచ్చే వేళలో వసంత ఋతువుకి ఆహ్వానం పలికే వేడుక హోళీ. హోళీ రోజున ఒకరిపై ఒకరు రంగులు చల్లడం, రంగు నీళ్లు చల్లుకోవడం సాంప్రదాయం. మోదుగు పూలతో చేసిన రంగులను హోళీ పండుగ రోజున ఉపయోగిస్తారు. హోళీ పండుగ కంటే ముందు రోజు కాముని దహనం నిర్వహిస్తారు. హోళీ పండుగ రోజు సాయంత్రం భంగు అనే మద్యాన్ని తయారుచేసి సేవిస్తారు. ఉగాది చైత్రమాసం శుద్ధపాడ్యమి రోజు ఉగాది పండుగ జరుపుకుంటారు. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. ఉగా అనగా నక్షత్రగమనం అని, ఉగాది అనగా నక్షత్రగమనానికి ఆది అని అర్థం. అంటే సృష్టి ఆరంభమైనదని అర్థం. ఉగాది రోజున షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి చేస్తారు. తీపి, చేదు, ఉప్పు, పులుపు, వగరు, కారం కలయికతో పచ్చడిని తయారుచేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి తదుపరి సేవిస్తారు.
ఉగాది పచ్చడి ఋతుమార్పు కారణంగా వచ్చే వాత, కఫం, పిత్తదోషాలను హరిస్తుంది. ఉగాది రోజు చేసే ప్రత్యేక వంటకాలు: భక్ష్యాలు, పోలెలు, పూరాపోలి అనే తీపి పదార్థం మరియు ఉగాది పచ్చడి. ఉగాది రోజు ఊరి జనమంతా ఒక దగ్గర చేరి సిద్ధాంతితో పంచాంగ శ్రవణం చెప్పించుకుంటారు. ఉగాది నుండి నూతన సంవత్సరం ప్రారంభమయ్యే ప్రాంతాలు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కొంకణి ప్రాంతం మరియు బాలి తెగవారు. ఉగాదికి వివిధ ప్రాంతాలలో ఉన్న పేర్లు: 1. మహారాష్ట్రలో గుడిపాడ్వా అని పిలుస్తారు. 2. తమిళనాడులో పుత్తాండు అని పిలుస్తారు. 3. కేరళలో విషు అని పిలుస్తారు. 4. పంజాబ్ రాష్ట్రంలో బైశాఖి అని పిలుస్తారు. 5. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పోయిలా బైశాఖి అని పిలుస్తారు. 6. ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలలో ఉగాది అని పిలుస్తారు. శ్రీరామనవమి. శ్రీరాముడు జన్మించిన చైత్రశుద్ధనవమి రోజునే శ్రీరామనవమి జరుపుకుంటారు. శ్రీమహావిష్ణువు యొక్క 7వ అవతారం శ్రీరాముడు. తెలంగాణలోని భద్రాచలం నందు శ్రీరామనవమి ఉత్సవాన్ని వైభవపేతంగా జరుపుకుంటారు. భద్రాచల రాములవారి కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టుపీతాంబరాలను, ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తారు. కుతుబ్షాహీల కాలం నుండి వస్తున్న ఈ ఆనవాయితీని ప్రభుత్వం ఇప్పటికీ కొనసాగిస్తుంది. శ్రీరామనవమి పండుగ రోజు బెల్లం మరియు మిరియాలతో తయారుచేసే పానకాన్ని ప్రసాదంగా భక్తులకు అందిస్తారు. ఒకరిపై ఒకరు రంగునీళ్లు చల్లుకుని హోలీ పండుగ వలె వసంతోత్సవం జరుపుకుంటారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రముఖంగా చిరుతల భజన అనే జానపద కళను ప్రదర్శిస్తారు. చిరుతల భజనలో రామజననం నుండి పట్టాభిషేకం వరకు రామాయణ కథ చెప్పబడుతుంది. కృష్ణాష్టమి. శ్రీకృష్ణుడు జన్మదినమే కృష్ణాష్టమి. దీనినే గోకులాష్టమి లేదా ఉట్ల పండుగ అని పిలుస్తారు. శ్రీకృష్ణుడు శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి రోజున జన్మించాడు. కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడికి నైవేద్యంగా వెన్న, పెరుగు, మీగడ మరియు బెల్లం సమర్పిస్తారు. వినాయక చవితి. వినాయక చవితి పండుగను భాద్రపదమాసం శుక్ల చతుర్థి రోజు జరుపుకుంటాము. చవితి తదుపరి నవరాత్రులు. వినాయకుడికి పూజలు నిర్వహించి చివరి రోజు నీటిలో నిమజ్జనం చేస్తారు. తెలంగాణలో వినాయక చవితి సందర్భంగా బియ్యం పిండితో చేసిన ఉండ్రాళ్ళు, పాయసం, పులిహోర మరియు శనగలతో నైవేద్యం సమర్పిస్తారు. వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడిని 21 రకాల ఆకులతో పూజిస్తారు. వినాయకుడికి గరక, మారేడుకాయ, వెలక్కాయ మరియు మొక్కజొన్న కంకులు సమర్పిస్తారు. వినాయక చవితి రోజు పప్పు తింటే అప్పుల పాలవుతారని ప్రజలు పప్పు తినరు. అదేవిధంగా వినాయక చవితి రోజు చంద్రుని చూస్తే నిందల పాలవుతారని చంద్రుని కూడా చూడరు. వినాయక చవితి రోజు పెద్దల చేతిలో శాపనార్థాలు తింటే మంచిదని పిల్లలు నమ్ముతారు. వినాయకుడి వాహనమైన మూషికం అంటే ఎలుక పేరు అనింద్యుడు. తెలంగాణలో ఎత్తైన వినాయక విగ్రహం ఖైరతాబాద్ వినాయకుడు. 1954 సంవత్సరంలో అప్పటి కౌన్సిలర్ సింగరి శంకరయ్య కేవలం 1 అడుగు విగ్రహంతో ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ వినాయకుడి చేతిలో ఉంచే భారీ లడ్డును ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరంలో తయారుచేస్తారు. హరితాలిక పండుగ. హరితాలిక పండుగను వినాయక చవితికి ముందు రోజు అంటే భాద్రపద శుద్ధ తదియనాడు జరుపుకుంటారు. హరితాలిక పండుగ రోజున భక్తులు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి సమయంలో ఇసుకతో శివలింగాన్ని తయారుచేస్తారు. భక్తిశ్రద్ధలతో శివపార్వతులను పూజిస్తారు. దసరా, విజయదశమి. దుర్గాదేవి మహిషాసురుడిని వధించిన రోజును దసరా లేదా విజయదశమిగా జరుపుకుంటారు. తెలంగాణలో దసరాకు ముందు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. చారిత్రక నేపథ్యం: పాండవులు అరణ్యవాసం వెళ్తున్న సమయంలో జమ్మిచెట్టుపై తమ ఆయుధాలను దాచిపెట్టారు. వనవాసం ముగిసిన తర్వాత ఆ ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజుగా దసరాను భావిస్తారు. ముఖ్య విశేషాలు: అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజుల పాటు దేవీ నవరాత్రులు జరిపి 10వ రోజు విజయదశమి నిర్వహిస్తారు. దసరా రోజున జమ్మిచెట్టు కింద పూజలు చేస్తారు. ఈ రోజున పాలపిట్టను చూడటం శుభప్రదమని నమ్ముతారు. సాంప్రదాయాలు: దసరా రోజున జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చుకుని అలాయ్ బలాయ్ తీసుకుంటారు. జమ్మి ఆకులను బంగారమని పిలుస్తారు. దసరా రోజున బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. నృత్యం మరియు ఉత్సవం: దసరాలో చేసే నృత్యాన్ని బేతాళ నృత్యం అంటారు. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో రావణ దహన కార్యక్రమాన్ని ఉత్సవంగా నిర్వహిస్తారు. ధనత్రయోదశి. దీపావళి. నరకాసుర వధకు విజయ సంకేతంగా దీపావళి జరుపుకుంటారు.
అశ్వయుజ అమావాస్య నాడు ఈ పండుగ వస్తుంది. దీపావళికి 2 రోజుల ముందు ధనత్రయోదశి పేరుతో కుబేర పూజ మరియు లక్ష్మీనారాయణుల పూజ చేస్తారు. వ్యాపారస్తులు దీపావళి రోజే కొత్త ఖాతా పుస్తకాలను ప్రారంభిస్తారు. ఈ సంప్రదాయం మార్వాడీ వర్గాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీపావళిని హిందువులతో పాటు సిక్కులు మరియు జైనులు కూడా జరుపుకుంటారు. సదర్ పండుగ. సదర్ పండుగను మహిష పండుగ అని కూడా పిలుస్తారు. ఇది దీపావళి తర్వాత 2-3 రోజులకు వస్తుంది. ఈ పండుగను యాదవులు ప్రధానంగా నిర్వహిస్తారు. ముఖ్య ఉత్సవం. యమధర్మరాజు వాహనమైన దున్నపోతును శుభ్రంగా కడిగి అలంకరించి గజ్జెలు మరియు గంటలు కడతారు. దున్నపోతులతో ఊరేగింపు నిర్వహిస్తారు. సదర్ పండుగ జరుపుకుంటే యమగండాలు, అకాల మృత్యుభయాలు ఉండవని ప్రజల నమ్మకం. కార్తీక దీపారాధన. కార్తీక పౌర్ణమి. దీపావళి వెళ్లిన రోజునుంచి కార్తీకమాసం ప్రారంభమవుతుంది. కార్తీకమాసమంతా మహిళలు సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించి ఇంట్లో దీపం పెట్టి నక్షత్ర దర్శనం చేసుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల్లో లేదా విష్ణు ఆలయాల్లో 365 ఒత్తులతో దీపారాధన చేస్తారు. పోలాల అమావాస్య. ఈ పండుగ శ్రావణమాసం చివరన లేదా భాద్రపద మాసం ప్రారంభంలో వస్తుంది. రైతులు రేగడి మట్టితో ఎడ్లను తయారుచేసి పూజిస్తారు. సాయంత్రం వేళ ఎడ్లను రంగురంగుల చుక్కలతో అలంకరించి కొమ్ములకు నెమలిపించాలు కడతారు. పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ పోలాల అమావాస్య జరుపుకుంటారు. రాఖీ పౌర్ణమి. శ్రావణమాసంలో పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకుంటారు. సోదరి తన సోదరుడికి ప్రేమకు సూచికగా రాఖీ కడుతుంది. రాఖీ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. ఈ రోజున పాత జంధ్యాన్ని, యజ్ఞోపవీతాన్ని తీసివేసి కొత్త జంధ్యాన్ని ధరిస్తారు. హనుమాన్ జయంతి. చైత్రశుద్ధ పౌర్ణమి నాడు హనుమాన్ జయంతి జరుపుకుంటారు. ఆంజనేయస్వామికి ప్రీతిపాత్రమైన దండ తమలపాకుల దండ. ముక్కోటి ఏకాదశి. సూర్యుడు ఉత్తరాయణం వైపుకు మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ముక్కోటి ఏకాదశి రోజు భక్తులు తులసీతీర్థం తప్ప ఏదీ స్వీకరించరు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భగవద్గీత పుస్తకంను దానం చేసే ఆచారం తెలంగాణలో ఉంది. మహావిష్ణువు గరుడ వాహనంపై కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిచ్చే రోజునే ముక్కోటి ఏకాదశిగా పేర్కొంటారు. వసంత పంచమి. వసంత పంచమిని మాఘశుద్ధ పంచమి నాడు జరుపుకుంటారు. వసంత పంచమి రోజును విద్యార్థి దినంగా భావిస్తారు. వసంత పంచమి రోజున తెలంగాణలోని బాలబాలికలకు బాసరలో అక్షరాభ్యాసాలు చేయిస్తారు. మిరగ్ లేదా మృగశిర. వేసవికాలం పోయి వర్షాకాలం వస్తుందన్న ఆనందంతో రైతులు మిరగ్ పండుగను జరుపుకుంటారు. జూన్ నెల మొదటి వారంలో గ్రామాల్లోని రైతులు మిరగ్ పండుగను జరుపుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పండుగలు. సంక్రాంతి సందర్భంగా పతంగుల ఫెస్టివల్ జనవరి నెలలో నిర్వహిస్తారు. కరీంనగర్లో శాతవాహన ఫెస్టివల్ జనవరి నెలలో నిర్వహిస్తారు. హైదరాబాద్లో దక్కన్ ఫెస్టివల్ ఫిబ్రవరి నెలలో నిర్వహిస్తారు. బుద్ధ జయంతి సందర్భంగా లుంబిని ఫెస్టివల్ ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహిస్తారు. వరంగల్లో కాకతీయ ఫెస్టివల్ అక్టోబర్ నెలలో నిర్వహిస్తారు.